జై శ్రీరామ్ స్వామి. ఉమ్, 117వ సర్గలో కూడా ఇదే శ్లోకం, ఇంచుమించు 8వ శ్లోకం వచ్చింది స్వామి. ఉమ్, చిత్తం ఒక పదార్థం నుండి మరి ఒక పదార్థం పైకి పోయినప్పుడు మధ్యలో ఉండే స్థితి అనగా మననరహితమగు శుద్ధ చైతన్యం యొక్క స్థితియే స్వరూప స్థితి అన్నారు ఉమ్, స్వామి. ఉమ్, అంటే ఆ రోజు నేను ఇలా ఆలోచన చేసుకున్నాను స్వామి. నా విచారణ అంటే 2 ఆలోచనలు పక్క పక్కనే కొంచెం దూరంగా ఉన్నాయి. అంటే మనసు యొక్క ఆలోచన ఒక విషయం నుండి ఇంకొక విషయం మీదకి వెళ్ళిందంటే ఈ ఆలోచనకి మధ్య ఏముందనే కదా ఇది క్వశ్చన్. అంటే మధ్యలో ఏమీ లేదందామంటే ఏమీ లేకపోతే ఆ 2 వేరు ఆలోచనలు నాకు ఎలా తెలుస్తుంది? ఆ మధ్యలో ఉన్నది మరో ఆలోచన కావటానికి వీల్లేదు. మరో ఆలోచన అయితే దానికి మరొక విషయం ఉండాలి కదా. విషయం ఉంటే నాకు ఈ ఆలోచన వచ్చిందని తెలుస్తుంది. అలాంటి అనుభవం కలగటం లేదు కదా. కనుక పక్కనే ఉన్న ఆలోచనకి మధ్య వేరెవరూ లేరు, నేనే ఉన్నాను. అంటే ఆలోచన చేసేవాడే ఉన్నాడు అంటే ఆ చైతన్యమే ఉంది. అంటే ఈ ప్రపంచంలో అంటే ఏ పదార్థంతోనూ సంబంధం లేకుండా, ఆలోచనలతో కూడా సంబంధం లేకుండా ఉండే స్వచ్ఛంగా ఉండే విడియేదే నా యొక్క స్వరూపం అనేది అర్థమైంది స్వామి. ఆ రోజు విచారణ చేసుకుంటే నాకు ఇలా తగిలింది స్వామి. ఉమ్. అంటే సరే, ఇదే ఇంకా ఉమ్, అంటే ఇదే లీలోపాఖ్యానంలో కూడా ఇచ్చారు కదా స్వామి. లీలాదేవి సరస్వతీదేవి లీలాదేవి చెప్తారు, చిత్తవృత్తి ఒక క్షణకాలంలో ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశంలో ప్రయాణం చేసినప్పుడు ఆ మధ్యలో ఏది ఉంటుందో అదే చిదాకాశం అని అది అవును. చెప్పారు కదా. దీన్ని బట్టి చిదాకాశమే నా స్వరూపం అని అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి క్లారిటీగా అర్థమవుతుంది స్వామి. ఉమ్, అంటే ఇదే 117వ సర్గలో కూడా మళ్ళీ ఇదే ఇచ్చారు స్వామి, స్వరూప లక్షణాలే ఇచ్చారు కదా స్వామి. ఎక్కడ చెప్పినా ఇదే ఉంటుంది ప్రగుణ. ఆ, ఉమ్, ఇక్కడ ప్రక్కన ఆలోచనలు ఉండటం అనేది కాకుండా ఉమ్, మనసు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఆశ్రయించి ఉంటుంది. ఉంటుంది. అదే వాసన రూపాన్ని కూడా ధరించి ఉంటుంది. ఉమ్, వాసనలు ఎంతకాలం ఉంటాయంటే పరమజ్ఞానం కలిగేంతకాలం ఉంటాయి, ఉమ్, కలగనంతకాలం. అవును స్వామి. ఈ వాసనలే పరమజ్ఞానాన్ని పొందటానికి ఆసరా అవుతాయి, ఉమ్, పరమజ్ఞానానికి శత్రువులు కూడా అవుతాయి. అవును స్వామి. కాబట్టి వాటిని అనుకూలంగా మలుచుకోవడం అనేది సాధన ఉమ్, కాదు అని చెప్పి వాటికి అనుకూలంగా వెళ్ళడం అనేది శత్రుత్వం. అవును. కాబట్టి దాన్ని జయించి ఈ శరీరం నేననే భ్రాంతిని వదిలిపెట్టి ఇది ఉపకరణం మాత్రమే అనే విషయాన్ని గుర్తించి అవును స్వామి. ఉల్లి పొరల్లాగా, అరటి పట్టల్లాగా ఉమ్, ఈ ఆలోచనలన్నీ ఒకదాన్ని ఒకటి చుట్టుకొని ఉన్నాయి. ఉమ్, ఒక పొరలో ఉన్నప్పుడు తక్కిన పొరలో కాకుండా ఆ పొర అనుభవానికి వస్తూ ఉంటుంది. ఉమ్, ఈ పొరలన్నీ ఒక సమానమైనవి, ఒక్క వస్తువుతోటే చేయబడ్డాయి. ఉమ్, అరటి పట్టలు అంటే అరటిలో పొరలుగా ఉంటుంది కదా అరటి కాండం. అవును అవును స్వామి. కాబట్టి అన్ని ఒకటే అవి, ఎన్ని పొరలు వచ్చినా సరే. అట్లా ఉల్లి పొరలు కూడా అన్ని సమానమే. ఉమ్, కాబట్టి ఒకదాన్ని దగ్ధం చేయడం మొదలు పెడితే తక్కినవి కూడా దగ్ధం అయిపోతాయి. ఉమ్, ఇది జ్ఞానాగ్నితోటి దగ్ధం చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. అవును స్వామి. ఇది సంగతి. కాబట్టి దాన్ని చూడాలి అనే ఆలోచన మానుకోవటం అంటే ఏంటి, ఈ మధ్యలో ఏముంది అని చెప్పి ఈ పొరకి లేకపోతే ఒక ఆలోచనకి మధ్యలో ఉన్న స్వరూపం ఏమిటి అని చూడటం కూడా ఆపేసేసి ఈ సమస్తమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం మనోమాత్రాలే. మనస్సు అని కూడా ఎప్పుడు చెప్పబడుతుందంటే ఈ ఆలోచన రూపాన్ని సంతరించుకున్నప్పుడు అది మనస్సు అవుతుంది, కానీ తక్కిన సమయంలో మనస్సు మృగ్యం అన్నమాట, లేదు, వెతికినా కనపడదు. వెతకటం మొదలు పెడితే మనస్సు అవుతుంది. ఇది ఎలా వెతుకుతావు? కాబట్టి మనస్సు వాస్తవానికి మనస్సు కూడా లేదు, తత్వం మాత్రమే ఉన్నది. అంటే తత్స్వరూపము, దాని మహిమ మాత్రమే ఉన్నాయి. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అని చెప్పి ఆ శ్లోకం ఉంది కదా, దాన్ని స్మరించు. ఉభయోః అపి దృష్టాంతస్త్వనయోః తత్వదర్శిభిః అని చెప్పారు. అవి రెండు కావు, కానీ రెండుగా ఆ రెండిటి యొక్క స్థితిని తత్వదర్శులైన వాళ్ళు పలు విధాలుగా దర్శించి ఉన్నారు, దాన్ని ఏకత్వాన్ని సాధించారు అని చెప్పింది ఆ శ్లోకం. సో ఈ విధంగా ఇప్పుడు నువ్వు మాట్లాడడం అనేది, ఇతరులతో మాట్లాడడం అనేది, ఇది సత్సంగము కాదు అనేది, ఇదంతా భ్రాంతిలో
భాగం. ఉమ్, ఆత్మతత్వం తన వాస్తవ స్వరూపం అర్థం కాని స్థితి ఎందు ఇదంతా కనిపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఉమ్, ఇప్పుడు మనం అనుకుంటూ ఉన్న ఆ మధ్యలో అనే చెప్పేది, అంటే ఆలోచనకి మధ్యలో ఉమ్, అన్న స్థితి ఏదైతే ఉందో దాని స్వరూపమే ఇవన్నీ కూడాను. కానీ వీటికి ప్రత్యేక అస్తిత్వం లేదు, సత్త లేదు అనే విషయం గ్రహించబడిందో అప్పుడు లోకం మాయమైపోయింది. ఉమ్, అనుభవం ఉన్నది కానీ లోకం లేదు. ఉమ్. అర్థమవుతుందా? అర్థం. ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్తావు, ఉమ్, థియేటర్కి వెళ్ళేటప్పుడు టికెట్ కొనుక్కొని వెళ్తావు లోపలికి, అంతేనా? అవును. సినిమా చూసి బయటకు వచ్చావు. ఉమ్, ఇప్పుడు సినిమా నీ మనసులో ఉంది. ఉంటుంది. దానికి టికెట్ కొంటావు? అవును. కొనవు కదా. ఆ ఉహు, బద్ధత్వం లేదు, ఆ పరిమితులు ఉండవు ఇక. అవును. కాబట్టి ఈ లోకం అంతా నీకు లోకాలు అనేకం నీ లోపల విస్తరిస్తూ ఉన్నా సరే, ఇప్పుడు బ్రహ్మదేవుని సంకల్పంలో లోకాలు విస్తరించుకుంటూ పోతున్నట్లుగా బ్రహ్మాండాలు, నీకు ఉహు, మాత్రం దేని యందు ప్రత్యేకమైన నేను కాదు అనే భావం మాత్రం ఉండదు. అన్నిట్లో నీవే ఉంటుంది. ఉండవు. అది ఉమ్, సంగతి. ఈ స్థితిని దర్శించాలి. అవును. దర్శించినప్పుడు నిర్భయత్వము అట్లనే అమరత్వము సిద్ధిస్తాయి. అమరత్వం అంటే ఉమ్, ఏంటి? మరణం లేని స్థితి మనం నీకు లేని. అవును. స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. అవును. ఎప్పుడు ఈ దేహం అని నువ్వు అనుకుంటావో, లేదు ఫలానా ఆలోచన ఫలానా జ్ఞానం అని నేను అనుకుంటావో, నీకు మరణం అనుభవానికి వస్తుంది. ఎందుకంటే అది వస్తుంది. కాసేపటికి పోయి ఇంకోటి వస్తుంది కాబట్టి. అవును సార్. ఎప్పుడైతే ఇదంతా ఆత్మమయంగా నీకు ఎప్పుడైతే తోస్తుందో, నీకు మరణం ఎక్కడి నుంచి వస్తుంది? మృత్యుదేవత కూడాను నీ స్వరూపమే ఉంది కదా. అవును సార్. అవును. అది సంగతి. ఉంటుంది. అంటే ఒక ఆలోచనకి ఆలోచన మధ్యలో వ్యవధి పెంచుకుంటే ఆ స్వరూపం తెలుస్తుందని మళ్ళీ అర్థం దానికి కూడా అవుతుంది. వెళ్ళమాక. ఉమ్, దాన్ని వ్యవధి పెంచడం అనేది భ్రాంతి. మళ్ళీ ఉమ్, ఆ వస్తువు ప్రత్యేకంగా ఉన్నట్లయితే నువ్వు వ్యవధి పెంచగలుగుతావు. ఉమ్, ఆ వస్తువు లేదు కదా, ఎలా లేదన్నది తెలుసుకోవాలి. లేదా దాని ఉమ్, స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకుంటే అవి అసలు మాయమైపోతాయి. ఇంక నువ్వు దాన్ని ఉమ్, ఎడం చేసేది ఎందుకు? ఉమ్. అర్థమవుతుందా? అర్థమైంది. ఉమ్, అది 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 భ్రాంతి అనమాట. అందరూ అక్కడ చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ దాన్ని ఉమ్, ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది చెప్పాను కదా, ఇది రాజమార్గం మనం వెళ్ళేది. ఉమ్, దీంట్లో అజ్ఞానానికి తావులేదు, భ్రాంతులకి. అవును. ఓకే. అర్థమైంది. జై శ్రీరామ్ స్వామి. రామ హరే రామ హరే రామ హరే శ్రీరామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే శ్రీకృష్ణ హరే మత్స్య కూర్మ వరాహ వామన జనార్దన పుండరీకాక్ష గోవింద మాధవ మధుసూదన. రామకృష్ణ అనంత వైకుంఠ వనమాలి కృష్ణ గోపాల వేదంగ శ్రీధర పురుషోత్తమ శ్రీశ ఈశ రమేశ రంగేశ నారాయణ శ్రీపద్మనాభ శ్రీకర ఓంకార గరుడ ధ్వజ.